పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గూగులో సీతారాం నాయక్ గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా గూగులోత్ గాంధీ నాయక్ గారికి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ప్రధానంగా విడతల వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రగ్జోళ యాత్ర నిర్వహించి తండాలలో సామాజిక రాజకీయ చైతన్యం తీసుకొస్తూనే భవిష్యత్ రాజ్యాధికారం లక్ష్యంగా ఇవాళ సేవాలాల్ సేన సీరియస్గా పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగా మొదటి విడతను విజయవంతం చేసుకోవడం జరిగింది. రెండో విడత ఈ నెల 25 తారీఖు నుండి ప్రారంభించాలని చెప్పేసి ఒక నిర్ణయం రాష్ట్ర అధ్యక్షులు ఆమ్గోత్ రాంబాబు నాయక్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపట్టబోతున్నాం. కాబట్టి అన్ని విజయవంతం చేసుకొని ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను తూచ తప్పకుండా అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ఇవాళ రాష్ట్ర నాయకత్వం తెలంగాణలో 33 జిల్లా నాయకత్వం కూడా సీరియస్గా గ్రౌండ్ స్థాయిలో కూడా నిర్మాణంలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో హామీ ఇచ్చిందో హామీని అమలు చేయాలి. రెండోది రిజర్వేషన్ను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఆ రిజర్వేషన్ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ శాఖలోనే కాదు ప్రైవేట్ రంగాలలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మేము సీరియస్గా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఒత్తిడి చేస్తూ ఉన్నాం. కాబట్టి అది ప్రభుత్వం ఇచ్చిన మాట కనుక తప్పితే గిరిజనుల ఒక ఉద్యమ ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తూనే రెండోది ఇంతకుముందు నడిచినటువంటి ప్రజా రగ్జోళ యాత్ర నివేదికను త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మేము ఇవాళ నివేదిక ఇవ్వబోతున్నాం అని చెప్పేసి 3 విడతల యాత్ర ముగింపు అయిపోయిన తర్వాత 1,00,000 మందితోటి బహిరంగ సభని ఏర్పాటు చేసుకొని అందులో పొలిటికల్ ఫోరం లాంచ్ చేయబోతున్నాం. పొలిటికల్ ఫోరాన్ని కొన్ని రోజులుగా దిశని నిర్దేశించుకొని ఆ తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం. రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో సామాజిక కులాలు అందరినీ కూడా కలుపుకొని రాజ్యాధికారం వైపుగా పోవడానికి సేవాలాల్ సేనగా చాలా సీరియస్గా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం.